మనకి ఒకవైపు ఇప్పుడు దాకా ఎండ దంచి కొట్టింది, ఇప్పుడేమో వర్షం పడతా ఉంది. ఒక పావుగంట నుంచి 10 గంట ఉరుగుతుంది. డైరెక్ట్గా వచ్చేసి మీద పడతాయి పిడుగులు. ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ హెచ్చరికలు ఏం జారీ చేసే తెలియదు. కానీ అసెంబ్లీ సమావేశాల్లో కూన రవికుమార్ గారు, దూడిపాల నరేంద్ర గారు యాత్ర సినిమాకి డిజిటల్ కార్పొరేషన్ చెల్లింపుల మీద ప్రశ్నలు అడిగారు. విజిలెన్స్ నివేదిక చర్యలు తీసుకోవాలని కోరినా కూడా ఏమడ్డం పడుతోంది యాత్ర సినిమాకి ఇచ్చినటువంటి చెల్లింపుల మీద? 15 నెలలు పూర్తయ్యాయి, ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదు ప్రభుత్వం? అంటే ఇక్కడ మీరు గత నెలలో జరిగిన పరిణామాలతో గుర్తు చేసుకోవాలి. మన పత్రికలే కొంతమంది మీద ఆరోపణ చేశారు. పైకి పెద్ద మనిషిలాగా కనిపిస్తూ చాలా చక్కగా వసూలు చేస్తున్నారు, అక్కడ ఏదైనా రిజిస్ట్రేషన్ జరగాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి కూడా ఒక మాట చెప్పండి అన్నారని అందహేతులు ఈ దినాలే రాసుకొచ్చారు. అలానే కుటుంబ సభ్యులు పేరుతో మరి ఒకరితో కలిసి దైవ దర్శనాలకి వెళ్ళినటువంటి నేతల మీద కూడా ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు ఎందుకు కొంతమంది ఓపెన్గానే చెప్పారు, ఈ ఫోటో చూసి ఎవరో చెప్పండి అని. అలాంటి వాళ్ళ చేత ఇప్పుడు అంటే ఇదంతా ఏమంటారంటే పాప పరిహారంలాగా మీ మీద ఆరోపణలు వచ్చాయి, మీరు గత ప్రభుత్వం మీద సరిగా విమర్శలు చేయడం లేదు అని అన్యాపదేశంగా హెచ్చరించారా, లేకపోతే ఇంకేదైనా జరిగిందో తెలియదు. కానీ యాత్రకి డిజిటల్ చెల్లింపులు అంటే లాభం చేకూర్చారు డబ్బు రూపంలో అనేది వీళ్ళ ఆరోపణ. దాని మీద ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అధ్యక్ష అని అడుగుతారన్నమాట. ఫైన్ అంటే ఇలా అడగడం ద్వారా మార్కులు చక్కగా పనితీరు ప్రదర్శించినటువంటి జాబితాలో వీళ్ళ పేర్లు పైకి వెళ్ళొచ్చేమో. పైన సినిమాల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మనం 2014-19 మధ్యలో 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి ఒకే రోజున. ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ అయిన సమయానికి కొద్దిగా అటు ఇటుగా రుద్రమదేవి కూడా రిలీజ్ అయింది. కొద్దిగా ముందే అనుకో, నాకు ఇప్పుడు ఎంతనైతే గుర్తులేదు. ఆ తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణికి నంది అవార్డు కూడా వచ్చినది. అవార్డు ఇచ్చారో లేదో మరి ప్రకటించారో నాకు తప్పగా గుర్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే గౌతమిపుత్ర శాతకర్ణికి వినోద పన్ను మినహాయింపు ఇచ్చారు. తెలంగాణలో రుద్రమదేవికి ఇచ్చారు, ఇక్కడ కూడా ఇవ్వండి అని అడిగినా పట్టించుకోలేదు. గుణశేఖర్ గారే స్వయంగా చెప్పారు ఈ విషయం, ఆరోపించారు కూడా. ఏంటి నా రుద్రమదేవి సినిమా చరిత్ర కదా, చరిత్రకి పెద్దపీట వేయాల్సిన చోట ఎందుకు ఇలా చిన్న చూపు చూశారు అని. రుద్రమదేవి సినిమా, ఆ సినిమా ఎంతమందికి నచ్చిందో తెలియకపోయినా కొంతమంది మాత్రం ఓన్ చేసుకున్నారు. ఎస్, ఇది మా చరిత్ర, కాకతీయుల చరిత్ర, ఇలాంటి సినిమాలు రావాలి అని మొదట్లో ఊదరగొట్టారు. ఆ తర్వాత అదంతా బజ్ రాలా, ఎందుకంటే బోర్డమ్ ఎక్కువ ఉంటుంది సినిమాలో. ఆ సినిమాకి వినోద పన్ను మినహాయింపు ఇవ్వాల. తెలుగువారి ఖ్యాత అంటే గౌతమిపుత్ర శాతకర్ణి కాదు, నా సినిమా కూడా అని ఆయన చెప్పాడు. మరి ఈ సినిమాకి ఎందుకు వినోద పన్ను మినహాయింపు ఇచ్చారు? ఎలా దాన్ని ఏమంటారు, మానిటరీ బెనిఫిట్సే కదా అది, కాదని ఎలా చెప్పగలరు? మానిటరీ బెనిఫిట్సే కదా. ఆ తర్వాత ఇప్పుడు ఒరిజినల్ గాంధీ అని ఒక సినిమా వస్తుంది. ఆ సినిమాకి బెనిఫిట్ షో, ఆ టికెట్ రేట్ అంతా తెలుసు మీకు, బాగా వెయ్యి అంటున్నారు ఇప్పుడు అందుకే జనాలు. మరి ఇలా ఎలా ఇస్తారు? మేము ఇచ్చాము, చూసేవాళ్ళు చూస్తారు, చూడని వాళ్ళు చూడరు, నీకేంటి నష్టం? సింపుల్, మాకేం నష్టం లేదు. కానీ ఇలా ఒక నిర్మాతకి లాభం చేకూర్చేలాగా వ్యవహరించడాన్ని కూడా మానిటరీ బెనిఫిట్ లాగే చూడవచ్చు. ఆ తర్వాత బెనిఫిట్ షో రోజు అంటే సరే బాగా బెనిఫిట్ పొందే అభిమానులు ఉంటారనుకొని ఇది సినిమా చూడటం ద్వారా వాళ్ళకి వదిలేశారు. ఆ తర్వాత కూడా టికెట్ రేట్ పెంచడానికే మనం అధికారంలోకి వచ్చామా అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు కదా. మరి దాన్ని ఏమంటారు? అంటే చూడు, ఒక్క వైపే చూడు, రెండో వైపు చూడొద్దు అన్నట్టు ఎవరని చెప్పారు? లేదు కదా. సినిమాలకు సబ్సిడీలు ఇవ్వడం అనేది ఆయా ప్రభుత్వాల వైఖరి. మీకు నచ్చిన వారికి మీరు ఇచ్చినప్పుడు అవతల వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఇస్తారు. అది కాదు అంటే ఇక ఏ సినిమాకి సబ్సిడీ ఇవ్వకూడదు.
డబ్బింగ్ సినిమాలకు కూడా కూలీనే వారుటూనే. అంత రేట్లు పెంచుకోమని ఎవరిని అడిగి ఇచ్చారు పర్మిషన్? మీరు ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఇచ్చేస్తారు. అది మన తెలుగు సినిమాలు. పైగా తెలుగు జాతి ఖ్యాతి పెంచిన సినిమాలకి బడ్జెట్ భారీగా ఉన్న వాటికి అన్నది ఏ కేటగిరీలో చేరుస్తారని ఇప్పుడు 2 సినిమాలకి ఇట్లా ఇచ్చారు. ఖ్యాతి ఎలా పెరుగుతుంది? పెరిగిందా? మానిటరీ బెనిఫిట్ల గురించి మాట్లాడితే 91 నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వాలు చాలా సినిమా రంగంలోని పెద్దలకి చాలా బెనిఫిట్స్ చేశాయి. అవన్నీ సినిమా రంగం బాగా అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్లో అని చెప్పి ఇవ్వడం. కానీ ఇక్కడ అమరావతికి ఒక్కళ్ళు రాలేదే. ఒక్క సీన్ కూడా అమరావతిలో షూట్ చేసి ఉంటారే, మరి ఎందుకు ఇస్తున్నారు బెనిఫిట్స్? ఇవి అడగకూడదా? మీరు అన్నిటికీ బెనిఫిట్స్ ఇచ్చిన వాటన్నిటినీ విజిలెన్స్ కమిషన్ తెప్పించుకోండి, చర్యలు తీసుకోండి. కానీ అన్నిటి మీద కూడా చేయాలి ఆ పని. అసలు 25% ఇక్కడ షూటింగ్ చేసి ఉంటే వాటికి సబ్సిడీలు ఇవ్వచ్చు, టికెట్ రేట్లు హైక్లు ఇవ్వచ్చు, జిఎస్టీ మినహాయింపులు ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు. కానీ మొత్తం గ్రాఫిక్స్ వర్క్ చేసుకునే సినిమాలకి అసలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేయటం మినహా ఇంకా ఏ రకంగానూ సంబంధం లేని సినిమాలకు కూడా ఎలా ఇస్తారు? ఏ ప్రాతిపదికన ఇస్తారు? మాకు కొన్ని ఫిలిం సిటీలు ఉన్నాయి, స్టూడియోలు ఉన్నాయి. వాటిలోనే 2-3 అంటే మౌల్డెడ్ సెట్స్ అంటారు. ఎలా కావాలంటే అలా సెట్లు మార్చేసుకోవచ్చు. అలాంటి చోట షూటింగ్ చేసే వాళ్ళకి కూడా సబ్సిడీలు అంటే సరే ఇది తక్కువ బడ్జెట్ సినిమాలు కాబట్టి మనం ప్రోత్సహించాలి అని చెప్పేసి ఈ ట్యాక్స్ స్లాబ్ సిస్టమ్ ఉండేది. కానీ ఇప్పుడు అలా చేసి మేము తెలుగు జాతి ఖ్యాతిని పెంచుతున్నాం కాబట్టి మాకు సబ్సిడీలు వేయండి అంటే కరెక్ట్ లేదు. చిన్న చితక వాళ్ళకంటే అప్కమింగ్ ప్రొడ్యూసర్ల కంటే ఇస్తారు. కానీ కొన్ని 100 సినిమాలు తీసిన వాళ్ళు, 50 సినిమాలు తీసిన వాళ్ళు కూడా సాకు మీద వీలైనంత బెనిఫిట్ పొంది ఇన్పుట్ క్రెడిట్ లాగా చేయటం కరెక్ట్ కాదు. యాత్రతోనే ఆపొద్దు. మిగిలిన సినిమాల కూడా పోయి ఆ విజిలెన్స్ నివేదికని ఈ ప్రశ్నించిన వారిలానే ఇంకా చాలామంది ఉంటారు ప్రశ్నించేవాళ్ళు. సెలెక్టివ్ క్రిటిసిజం కాదు, సెలెక్టివ్ అటాక్స్ చేస్తే ఏమవుతుందంటే ఇది సినిమాలకు సంబంధించిన విషయం కాబట్టి చాలా తొందరగా జనంలోకి వెళ్ళిపోతుంది. అవునా, ఆ సినిమాకి అలా చేశారా, మరి ఈ సినిమాకి ఎందుకు ఇలా చేశారు? ప్రశ్న సహజం, సహజాతి సహజం. చర్చ కావటం, రచ్చ కావటం ఇవన్నీ కూడా మనం రాబోయే కాలంలో చూస్తాం. యాత్ర డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆ డైరెక్టర్కి మదనపల్లిలో ఇచ్చేసినటువంటి ల్యాండ్ కూడా వెనక్కి తీసేసుకోండి, అదే చేస్తారు కదా. మానిటరీ బెనిఫిట్స్ కదా వాళ్ళందరూ. మనం ఇచ్చే మాత్రం తెలుగు జాతి, తెలుగు సినిమా ఖ్యాతి పెరిగేందుకు అని మనం నమ్మమంటాం. ఎలా నమ్ముతారు? ఒక్క సినిమా షూటింగ్ అయినా ఆంధ్రప్రదేశ్లో జరిగిందా మనము బెనిఫిట్స్ ఇచ్చిన వాటికి ఈ 15 నెలల్లో? జరిగితే ఎన్ని సీన్లు జరిగాయి తీసి లెక్క తీసి ఫోరెన్సిక్ ల్యాబ్లో ఎడిటింగ్ చేయించి ఏది ఫిల్మ్ కాదు కదా ఇప్పుడు డిజిటల్ ప్రింట్ తెప్పించుకొని చేయండి, అప్పుడు బాగుంటుంది. లేదనుకోండి మనకి ఎవరి చేతనైతే టాస్క్ అప్పచెప్తాం వాళ్ళ చేత ప్రశ్నలు అడిగించుకొని చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి సమాధానాలతో సంతృప్తి పడాల్సి వస్తుంది. బై.